హాయ్ అందరికీ నమస్కారం. మనం వికారాబాద్ జిల్లా దోమ మండలం గూండాల్ విలేజ్లో ఉన్నాం. మనతో పాటు కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు సోనాలి కోళ్ళను భారీ ఎత్తున పెంచుతున్నారు. దాదాపు 8,000 కోళ్ళు ఇక్కడ పెరుగుతున్నాయి. ఈ కోళ్ళ పెంపకం ఎలా చేస్తున్నారు, అనేక వ్యాధుల నుంచి ఎలా రక్షించుకుంటున్నారు, కృష్ణ గారిని అడిగి మనం తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ ఈ కోళ్ళ పెంపకం ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? మేము 2015 నుంచి చేస్తున్నాం. 2015 నుంచి చేస్తున్నారు అంటే చిక్స్ నుంచి అంటే కొని చేస్తుంటారా సార్? చిన్నపిల్లలప్పుడు కొని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మేము పేరెంటల్ బర్డ్స్ కూడా ఓన్ గా చేస్తున్నారు. అంటే దీనికి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు సార్ దీన్ని పనిచేయడానికి? దీనికి 4 జోన్లు ఉన్నాయి సార్. 4 జోన్లు ఉన్నాయి. ఓకే. మామూలుగా ఈ కోళ్ళ వ్యాధులు బాగా పడుతుంటాయి, వ్యాక్సిన్లు అన్నీ వేస్తుంటారు, అయినా కూడా చాలా వ్యాధులు వస్తుంటాయి. ఈ వ్యాధులను ఎదుర్కోవడానికి మీరు ఎలాంటి మందులు వాడుతున్నారు సార్? ఎక్కువ ఈ కోళ్ళకి మనకి చలికాలంలో ఎండాకాలంలో డిసీజులు వస్తుంటాయి. చలికాలంలో అయితే దాదాపుగా సౌండ్ అంటే ఇది కొరజా లాంటిది వస్తుంటది. అవి రాకుండానే ముందు జాగ్రత్తల కోసం మేమైతే ఇంతకు ముందు సిఆర్డి వాడడం తోటి మా పేరెంటల్ బర్డ్స్ కి అనేది ఈ ఆర్డి కానీ సిఆర్డి కానీ కంట్రోల్ సిఆర్డి వాడినాం మేము. సో దాంతో ముందు జాగ్రత్తగా వాడడం తోటి మాకు సిఆర్డి రావాలి. అంటే అసలు ముందే వాడారు కాబట్టి ప్రివెంటెడ్. ఇది ఎక్కడ చూసారు సార్? ఇది ఎలాగ చూసారు? ఇది మాకు తెలిసిన డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు చెప్తే కిరణ్ టీవీ వాళ్ళ దగ్గర మాట్లాడి నంబర్ ఇస్తే తీసుకొచ్చి వాడినా. ఇది ఎలా పనిచేసింది సార్? అంటే ఇప్పుడు ముందుగానే జాగ్రత్తలు కోసం మనం వాడితే రాకుండా వాటర్ లో కలిపి మనం ఇచ్చుకుంటే రాదు. ఒకవేళ వచ్చింది అనుకోండి, కొంత మోతాదు ఎక్కువ వేసుకొని 5 నుంచి 7 రోజుల వరకు వాడితే తగ్గిపోతుంది. 5 నుంచి 7 రోజులు. 1000 వాటికి ఎంత వాడాలి సార్ ఇది? 1000 కోళ్ళకి అంటే మేము ఇప్పుడు 100 లీటర్ల వాటర్ లో ఒక 100 ml నుంచి 150 ml వరకు నార్మల్ వాటికి వేస్తాం ముందు జాగ్రత్త. ఒకవేళ వచ్చింది అనుకోండి, తగ్గడానికి అయితే 2 నుంచి 250 ml వేస్తారు. అంటే మామూలుగా ఏ టైంలో వాడతారు సార్ ఇది? మార్నింగ్ వాటర్ లో వాడుతున్నాం. ఫస్ట్ డోస్ లోనే డ్రింకింగ్ డోస్ లో వాడతారు. డ్రింకర్స్ లో వాడతాం. ఎంటీ స్టమక్ అన్నట్లే ఇంకా అప్పుడు బాగా ప్రభావం చూపుతుంది. ఓకే. ఇది కంప్లీట్ హెర్బల్ మందు కదా సార్ ఇది? అవును సార్. సైడ్ ఎఫెక్ట్ ఏం లేవు కదా? ఏ సైడ్ ఎఫెక్ట్ లేవు సార్. అది ఏమంటే మన వనమూలికలతో తయారు చేసినటువంటి ఇది కాబట్టి మనం కూడా ప్రికాషన్ కోసం ఎట్లయితే మిరియాలు అట్లాంటివి కలిపి తీసుకుంటామో ఆ విధంగా ఉంది. స్మెల్ కూడా అట్లనే ఉంది కాబట్టి తాగడం కూడా ఇబ్బంది లేకుండా తాగుతున్నాయి. ఆ జబ్బు బాధన పడకుండా ఉంటుంది. అంటే సిఆర్డి బాగా అవుతుంది, కొరైజా అంటే గురక వస్తుంది, అది కూడా బాగా అవుతుంది. గురక అయితే చాలా బాగా పని చేస్తుంది. గురక వచ్చింది అంటే ఇది వాడితే వాటికి నెక్స్ట్ డే ఉపశమనం అవుతుంది. ఒక 5 రోజుల నుంచి మినిమం అయితే వాడాలి. 5 రోజులు మినిమం వాడాలి. 10 days నెలకు వాడాలి మామూలుగా. ఓకే సార్. అంటే మీరు ఇది ఎవరికైనా సజెస్ట్ చేస్తారా సార్ రైతులకు? నేను చెప్పినాను సార్. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మా యూనిట్ లాగానే ఇంకా యూనిట్లు ఉన్నాయి మా ఫ్రెండ్స్ కూడా. నేను వాళ్ళందరికీ కూడా సిఆర్డి బాగా పనిచేస్తుందని చెప్తే నా దగ్గర వచ్చి తీసుకెళ్ళిండ్రు. తర్వాత అక్కడికి కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ లో బస్సులో వేయించుకొని తెప్పించుకున్నారు వాళ్ళు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అంటే సిఆర్డి ఎందుకంటే మీలాంటి వాళ్ళు చెప్తే చాలా మందికి అవగాహన వస్తుంది. అవును సార్. తెలియక సిఆర్డి వల్ల చాలా మొటాలిటీ పెంచుకుంటున్నారు కాబట్టి కంట్రోల్ సిఆర్డి వాడి మొటాలిటీ రేట్ తగ్గించుకోవడం కానీ మీ సిఆర్డి కొరైజా ఇవన్నీ తగ్గించుకోవడం బెటర్. ఎక్కువ చిన్నపిల్లలు మొటాలిటీ ఎక్కువ ఉంటుంది సార్. మీరు వాడారు కదా, మొటాలిటీ ఎలా ఉంది సార్? మొటాలిటీ కూడా తగ్గిందా? మేము బ్రూడింగ్ అయిపోయిన తర్వాత నుంచి వాడినాం. దాదాపుగా పిల్లల్లో కూడా మొటాలిటీ అనేది రాదు. మెయిన్ సమస్య మొటాలిటీ ఉంది. కంట్రోల్ చేయాలి వాళ్ళ మొటాలిటీ కూడా అసలు లేదు. మాకు పేరెంటల్ బర్డ్స్ ఇన్ని ఉన్నాయి 8,000. ఇట్లాంటి పార్టిషన్లు 8 పార్టిషన్లు ఉన్నాయి. పార్టిషన్ లో 1000 ఉన్నాయి. సో కాబట్టి మా పేరెంటల్ బర్డ్స్ కి ఎలాంటి మోటాలిటీ అనేది లేదు. డిసీజ్ దాదాపుగా లేదు. దీన్ని మేము వాడినప్పటి నుంచి వెళ్ళి సిఆర్డి చాలా ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల అక్కడక్కడ వింటూ ఉంటాం. ఇప్పుడు కూడా చాలా మంది దగ్గర డిసీజ్ ఉంది అంటున్నాం. మేము ఇన్ని వేల కోళ్ళు మెయింటైన్ చేస్తున్నాం కదా, మోర్టాలిటీ అనేది ఉండదు, డిసీజ్ నా బారిన పడవు. ముందు జాగ్రత్త కోసం దీన్ని వాడితే మాత్రము బర్డ్ హెల్తీగా ఉంటుంది. ముందు జాగ్రత్తగా వాడితే మీకు కొంత ఎంఎల్ లేదా డిసీజ్ వచ్చినప్పుడు అయితే డబల్ డోసు వాడుకుంటే మొర్టాలిటీ తగ్గిపోతుంది. కొరైజా కానీ సిఆర్డి కానీ ఇమ్మీడియట్గా తగ్గుతుంది. ఇతర వ్యాధులు కూడా చాలా వ్యాధులు ఈ సిఆర్డి కంట్రోల్ సిఆర్డి వాడడం వల్ల మీకు తగ్గుతాయి. కంపల్సరీ
కంట్రోల్ సిఆర్డి వాడుకొని మీరు లాభదాయకమైన కోళ్ళ పరిశ్రమను పెంచుకోండి చెప్తున్నాం మేము. ముఖ్యంగా ఇది లివర్ టానిక్ గా ఉపయోగపడుతుంది కంట్రోల్ సిఆర్డి. లివర్ తెలుసు కదా మీకు, లివర్ టానిక్ కోసం ఒక మెడిసిన్, సిఆర్డి కోసం ఇంకో మెడిసిన్ వాడకుండా కంట్రోల్ సిఆర్డి వాడితే మీకు లివర్ టానిక్ గా మెయిన్ గా పనిచేస్తుంది. గుడ్ల ఉత్పత్తి కూడా బాగుంటుంది. సహజంగా దాని ఆరోగ్యం ఇతర వ్యాధుల బారి నుంచి కూడా కంట్రోల్ సిఆర్డి వాడడం వల్ల మీరు రక్షించబడతారు. మీరు ఇంకొకటి అండి, కంట్రోల్ సిఆర్డి ఈ లేబుల్ చూడండి. మీకు ఈ లేబుల్ చూసే కొనండి, షాప్లో అయినా ఆన్లైన్లో కానీ. మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది. ఇతర గైడెన్స్ ఏదైనా విషయాలు మీకు అనుమానం ఉన్నా ఫోన్ చేసి కనుక్కోండి. మీ కంట్రోల్ సిఆర్డి గురించి మిగిలిన డీటెయిల్స్ అన్నీ ఎలా మీ బుక్ చేసుకోవాలి, ఎలా మీ దగ్గరికి వస్తుంది కూడా డీటెయిల్స్ చెప్తారు.